శిరోమండలం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు బిగ్ షాక్ తగిలింది. విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఫిర్యాదుదారులను ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల మొదటి వారానికి వాయిదా వేసింది. శిరోమండలం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు బిగ్ షాక్ తగిలింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, తోట త్రిమూర్తులకు ఏపీ హైకోర్టులో ఓటు లభించలేదు. ఆయన 28 సంవత్సరాల క్రితము దళితులను హింసించి వారికి శివమండలం చేయించి కనుబొమ్మలు చేయించి సున్నబొట్లు పెట్టి వారిని హింసించిన కేసులో ఆయనకు ఏదైతే గనక విశాఖపట్నం SC/ST ప్రత్యేక కోర్టు 1.5 సంవత్సరం జైలు శిక్ష 2 లక్షల రూపాయలు జరిమానా విధించిందో దాని మీద ఆ తీర్పును అమలును సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అమలు మీద స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసులో ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రతివాదులుగా చేర్చాలా అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెల మొదటి వారానికి వాయిదా వేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి చూస్తే గనక ఈ కేసులో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ మండపేట నుంచి ఆయన వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఇటువంటి తీర్పు రావడం అయితే గనక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. అయితే ఈ తీర్పు ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసుకునే పరిస్థితుల్లో వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆయనకు ఈ తీర్పు మీద ఆయన ఏ విధంగా అయినా సరే బయటపడాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించడం జరిగింది. హైకోర్టు ఈ శిక్ష అమలును అయితే కనుక స్టే ఇవ్వడం మీద నిరాకరించిందని చెప్పొచ్చు. అయితే ఆయనకు ప్రస్తుతానికి 4 రోజులు బెయిల్ మీద బయట ఉన్నాడు. కాబట్టి ఈలోగా ఆయన ఏ ఒక విధంగా ఈ తన ఎన్నికలకు దానికి సంబంధించిన వ్యవహారాలు నడుపుకునేందుకోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని చేసే ప్రయత్నం అయితే కనుక హైకోర్టులో నిదానం అవుతుందని చెప్పొచ్చు. ఏదైతే కనుక 28 సంవత్సరాలుగా బాధితులు న్యాయం కోసం పోరాటం చేశారు. ఆ తర్వాత కోర్టు ఆయనకు 1.5 సంవత్సరము జైలు శిక్షతో పాటు 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. హైకోర్టు అయితే గనక ఎటువంటి తీర్పు ఇస్తుందో అని చెప్పి సర్వత్రా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.